నమస్తే. హెల్త్ సప్లిమెంట్స్ పేరుతో మన పిల్లలకు మనం విషాన్ని తినిపిస్తున్నామా? చాలామంది డాక్టర్లు ఇదే మాట చెబుతున్నారు. అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఎస్ పౌడర్‌తో మొదలుపెట్టి ఇంకా చాలా రకాల ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్ పేరుతో ప్రజలు మిస్‌గైడ్ కాబడుతున్నారు. తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతోంది. అసలు డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ చేసినటువంటి ఓఆర్ఎస్‌ని మనం పిల్లలకు వాడుతున్నామా? ఈ అంశం గురించి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విషయం కూడా ఇది. ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం ఈ రోజున. నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్‌లో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు సురేంద్ర గారు. సురేంద్ర గారు నమస్తే అండి. నమస్తే నమస్తే రాజు గారు. సురేంద్ర గారు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. లక్షల మంది, కోట్ల మంది తల్లిదండ్రులు ఇదే తప్పు చేస్తూ ఉంటారు. సో ముందుగా ఈ మధ్య ఒక ఆర్టికల్ నేను చూశాను పేపర్‌లో. ఒక హైదరాబాద్ బేస్డ్ డాక్టరు ఓఆర్ఎస్‌కి సంబంధించి చాలా ఫైట్ చేశారు. లీగల్‌గా ఫైట్ చేశారు. ఎట్టకేలకు ఆమె విజయం సాధించారు. ఆమె పేరు శివరంజని గారు. శివరంజని గారు ఆ! అసలు ఓఆర్ఎస్ అని వాళ్ళు లేబుల్స్ వేసి అమ్మేస్తున్నారు. అసలు నిజమైనటువంటి ఓఆర్ఎస్ డబ్ల్యూహెచ్ఓ సర్టిఫై చేసినటువంటి ఓఆర్ఎస్‌ని మనం వాడుతున్నామా? అది తప్పు. చాలా చోట్ల జరగదు. ఏంటి సార్ అసలు? సార్ యాక్చువల్‌గా అండర్ 5 ఏజ్ పిల్లలకి సార్ మెయిన్‌గా 2 కాజెస్ ఉంటాయి సార్ మోర్టాలిటీకి. అంటే డిసీజెస్ న్యూమోనియా, డయేరియా అనేటివి. చాలా అండర్ డెవలపింగ్ నేషన్స్‌లో డయేరియా అనేది మేజర్ కాజ్. వైరల్ డయేరియా పిల్లల్లో. దానికి మెయిన్ ట్రీట్మెంట్ మైల్డ్ టు మోడరేట్ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అనేది అది అసలు ఓఆర్ఎస్ ఇన్వెన్షన్ అనేది ఒక వన్ ఆఫ్ ద పెద్ద బ్రేక్ త్రూ సార్ సైన్స్ లో. దానికి డబ్ల్యూహెచ్ఓ ఒక స్టాండర్డ్ ఇచ్చింటది. సోడియం ఎంత ఉండాలి, పొటాషియం ఎంత ఉండాలి, సిట్రేట్ ఎంత ఉండాలి, కాల్షియం ఎంత ఉండాలి, క్లోరైడ్ ఎంత ఉండాలి, గ్లూకోజ్ ఎంత ఉండాలి అనేది ఉంది సార్. యూజువల్ గా మనకి సోడియము, పొటాషియము, క్లోరైడ్, సిట్రేట్, గ్లూకోజ్ ఇవి ఎంతెంత ఉన్నాయి. ఈ ఐడియల్ మిక్చర్ ద్వారా ఏదైతే శరీరంలో నుంచి వాటర్, ఎలక్ట్రోలైట్స్ లాస్ అయినాయో దాన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం ఇన్వెంట్ చేసింది. ఇది చాలా పెద్ద బ్రేక్ త్రూ. దాన్ని వాడడం వల్ల చాలా మంది పిల్లలు చాలా సివియర్ డీహైడ్రేషన్, షాక్ వెళ్లకుండా మనం కాపాడగలిగినాము. చాలా ప్రాణాలు కాపాడబడ్డాయి. కానీ ఇప్పుడు దీన్ని డబ్ల్యూహెచ్ఓ చాలా సీరియస్ గా తీసుకొని పాపులరైజ్ చేసింది సార్ వరల్డ్ వైడ్. ఇంకా మనకి తెలిసిన విషయమే, ఏదైనా ఇలాంటి జరిగినప్పుడు మార్కెట్ లో ప్రతి దానికి కూడా మనం డూప్లికేట్ వచ్చేస్తాయి. అవును. ఇప్పుడు మీరు వాటర్ బాటిల్ తీసుకోండి సార్. ఇప్పుడు ఏదైనా ఎనీ బ్రాండ్ తీసుకోండి మీరు. అంటే ఎనీ బ్రాండ్ తీసుకోండి, దానికి ఒక్క లెటర్ మార్చి సబ్స్టిట్యూట్ మార్కెట్ లో లోకల్ గా ప్రతి దగ్గర గల్లీ గల్లీకి సప్లై చేస్తున్నారు డూప్లికేట్స్. అలా. అవును. హ్మ్. అలాంటిది అది అంత పెద్ద ప్రాణాంతకం కాకపోవచ్చు వాటర్. కానీ ఈ డబ్ల్యూహెచ్ఓ అనేది ఇప్పుడు ఇప్పుడు మేడం ఫైట్ చేసింది కానీ చాలా మంది కాదు, ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అందరు పీడియాట్రిషియన్స్ పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశాం ఈ విషయంలో. ఆ ఓఆర్ఎస్ ఎల్ అని అంటే వాళ్ళు మిస్లీడింగ్ క్లెయిమ్ అంటాం సార్ దీన్ని. దాన్ని కన్ఫ్యూజ్ చేసేటట్టు రాసి అందులో హై షుగర్ కంటెంట్ ఉంటది. అది డయేరియాలో వాడితే చాలా ప్రమాదం జరుగుతుంది. అది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటది. వ్యాధి ఎక్కువ అయ్యే అవకాశం కాదు, ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది దాన్ని వాడితే అని పీడియాట్రిషియన్స్ అందరూ చెప్పిన తర్వాత వాళ్ళు దాని మీద డిస్క్లైమర్ రాశారు చిన్నగా. ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ డయేరియా. కానీ ఎంతమంది చదువుతారు సార్ చిన్నగా చదవరు. డిస్క్లైమర్ చేసి. దీని వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పి మేడం ఫైట్ చేశారు. చాలా మంది పీడియాట్రిషియన్స్ వాళ్ళ క్లినిక్ లో దీని గురించి అవేర్నెస్ తీసుకొచ్చారు సార్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ ఆర్ సజెస్టెడ్ ఫార్ములా అని కొన్ని వాటి మీద ఉంటుంది. అది సరైనదా? అదే సరైనటువంటిదా? మిగతావన్నిటి కూడా కాదా? ఏది సరైనది, ఏది సరైనది? ఓఆర్ఎస్ డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్ మాత్రమే కరెక్ట్. మిగిలిన ఏ ఓఆర్ఎస్ కరెక్ట్ కాదు. ఆ విషయము వాళ్ళు రాస్తారు సార్. కాకపోతే చాలా చిన్న చిన్న లెటర్లు రాస్తారు. అంటే మీకు తెలుసు, డిస్క్లైమర్ వేసేస్తారు. వాళ్ళు చేసిందంతా చేసి అన్నెసరీ. ఇప్పుడు చాలా వాటిలో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, ప్లాస్టిక్ అన్ని మిక్స్ ఉంటాయి. కానీ వీళ్ళు చిన్న డిస్క్లైమర్ రాస్తారు, ఇట్ కంటైన్స్ సో అండ్ సో అని చెప్పి. దాన్ని నిజంగా అందుకోసమనే మేము చైల్డ్ న్యూట్రిషన్ ఆస్పెక్ట్ లో పిల్లలకి హెల్తీ డైట్ మీద అవేర్నెస్ తీసుకొచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి, పిల్లలకి, పేరెంట్స్ కి చెప్తాం. ఫస్ట్ స్టార్ట్ రీడింగ్ ద లేబుల్స్. ఆ లేబుల్స్ చదివితే అందులో కొన్ని కోడ్ లాంగ్వేజ్ లో కూడా ఉంటాయి. అవి జస్ట్ సింపుల్ గా గూగుల్ చేసినా అర్థమైపోతుంది. అవి కార్సినోజెనిక్ అని ఉంటది ఫస్ట్ పాయింటే. అలా చాలా ఉంటాయి సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి చాలా సీరియస్ గా తీసుకుంది సార్. 2018 లో ఎఫ్ఎస్ఎస్ఐ అనేది మనం ఇట్లాంటి మిస్లీడింగ్ క్లెయిమ్స్ మీద యాక్షన్ తీసుకోవడం కోసం ఒక అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చింది ఎఫ్ఎస్ఎస్ఐ. 2018 నుంచి మీరు గమనించొచ్చు, 100% ప్యూరు, 100% నేచురల్ ఇట్లాంటి క్లెయిమ్స్ మీద సెపరేట్ ఫోకస్ పెట్టింది. ఈవెన్ మామూలుగా మన ఆయిల్స్, కుకింగ్ ఆయిల్ దగ్గర నుంచి చాలా చిప్స్ మార్కెట్ లో దొరికేటివి అన్ని కూడా. ఇప్పుడు హార్లిక్స్, బూస్ట్ ఇట్లాంటి సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద హెల్తీ అలాంటి పదాలు గవర్నమెంట్ చాలా ఎఫర్ట్ పెట్టి తీయించేసింది. అంటే దే ఆర్ నాట్ హెల్తీ. సో ఇప్పుడు వీటిని మనం చాలా కేర్ఫుల్ ఉండాలి సార్. చాలా వేటి మీద అయినా కానీ 100% ప్యూర్, 100% నేచురల్ ఇలా రాస్తుంటారు.
అది నిజంగానే ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫైడ్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. వీటి కోసం అని చెప్పి ఎఫ్ఎస్ఎస్ఐలో సెపరేట్ విభాగం ఉంది సార్. అంటే ఈ ఫాల్స్‌గా క్లెయిమ్ చేస్తుంటారు. మిస్‌లీడ్ చేస్తుంటారు. వీళ్ళకి మనం కంప్లెయింట్ ఇవ్వచ్చు ఏదైనా మనకు అనుమానం ఉన్నప్పుడు. అందుకనే లేబుల్స్ చదవాలి ప్రతి ఒక్కరు కూడా. అవును. అవును. అయితే ఇప్పుడు సురేంద్ర గారు, ఈ ఓఆర్ఎస్ కాని పౌడర్‌ని ఓఆర్ఎస్‌గా భావించి తల్లిదండ్రులు పట్టేస్తూ ఉంటారు. డయేరియా టైంలో వాటిల్లో. దానివల్ల ఏం నష్టం జరుగుతుంది? ఎలాంటి నష్టం జరుగుతుంది ఆ పిల్లలకి? ఏ సార్ విధంగా ఇప్పుడు ఎఫెక్ట్? అందులో హై షుగర్ కంటెంట్ ఉంటది సార్. ఓఆర్ఎస్ఎల్ హై అంటే షుగర్. WHO ఓఆర్ఎస్ హై షుగర్ ఏం చేస్తుందంటే పేగుల్లోకి షుగర్ ఎళ్ళినప్పుడు ఇంకా లోపల నుంచి వాటర్‌ని అది తీసుకొని బయటకొస్తది. హ్మ్. అంటే మోషన్స్ విపరీతం అయితది. ఇప్పుడు ఒక విపరీతం పర్సెంటేజ్ అవుతుంది. సర్టెన్ పర్సెంటేజ్ దగ్గర మాత్రమే చిన్న పిల్లలకి ఏముంది సార్ లార్జ్ ఎపిసోడ్ ఆఫ్ మోషన్ 1, 2 ఎపిసోడ్స్‌కే చాలు సివియర్ డీహైడ్రేషన్ షాక్‌లోకెళ్ళిపోతారు. సో, అవును. ఆల్రెడీ మోషన్స్ అవుతున్న వాళ్ళకి ఇదేదో మంచి చేస్తదని ఇచ్చి ఆ మోషన్స్ డబుల్ చేసి నార్మల్‌గా ఓరల్ ట్రీట్‌మెంట్‌తో బాగా అయిపోయేదాన్ని మనం ఐవీ ఫ్లూయిడ్స్, షాకు, అడ్మిషను, ప్రాణాపాయ పరిస్థితి, ప్రాణాలను కూడా కోల్పోవచ్చు షాక్ లేకపోతే. అది ఎంత అవును. ప్రమాదకరం. ఆ నష్టం జరుగుతది సార్. ఇప్పుడు చాలా వరకు సార్ చాలా కూల్ డ్రింక్స్‌లో గాని, చిన్న పిల్లలకిచ్చే చాలా చిప్స్‌లో గాని, చాలా పౌడర్స్ అంటే ఏదో మిల్క్‌లో మిక్స్ చేసుకోవడానికి చాలా ప్రోటీన్ పౌడర్ అని చెప్పి, ఇట్ కంటైన్స్ హై ఫ్యాట్, హై ప్రోటీన్ అవన్నీ ఇస్తుంటారు. గ్రోత్‌కి హెల్ప్ అవుతది. పిల్లల బ్రెయిన్ గ్రోత్‌కి హెల్ప్ అవుతది. హైట్ పెరుగుతారు. ఇవన్నీ కూడా అన్నీ ఆల్‌మోస్ట్ 99.9% మిస్‌లీడింగ్ క్లెయిమ్స్ చేస్తారు. అలా నేను జరగదు. విన్నదేంటంటే సురేంద్ర గారు, నేను విన్నదేంటంటే, ఇదో పెద్ద వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం ఇది. అంటే ఒక 20,000 కోట్లో, 25,000 కోట్ల రూపాయల సామ్రాజ్యము. ఓన్లీ ఏది ఈ పౌడర్స్ రూపంలో మనకు దొరికేవి. మీరు ఇది అదే తాగించండి మీ జస్ట్ పిల్లలకి మామూలుగా ద సేల్ ఆఫ్ హైట్ హార్లిక్స్ పెరుగుతారు. ఇన్ ఇండియా పర్ యానమ్ కొట్టండి సార్ వచ్చేస్తది. ఆ! ఆ! సో, అట్లాంటివి హార్లిక్స్‌లు, బూస్ట్‌లు, కాంప్లెయిన్‌లు ఇప్పుడు ఇవి లేసు, బింగో ఇవన్నీ సేల్ జస్ట్ యాన్యువల్‌గా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా 1000 క్రోర్స్‌లోనే ఉంటది. ఆ! ఇవన్నీ కూడా మేజర్‌గా కన్జ్యూమ్ చేసేది పిల్లలు. వాటిలో హై సాల్ట్ కంటెంట్ ఉంటది. హై షుగర్ కంటెంట్ ఉంటది. బోత్ ఆర్ హ్మ్. డేంజరస్. బోత్ ఆర్ డేంజరస్. ఏదైతే హ్మ్. ఏదైతే రికమెండెడ్ డైలీ అలవెన్స్ కంటే ఎక్కువ తీసుకుంటే, ఇప్పుడు హై సాల్ట్ కంటెంట్ తీసుకుంటే నెఫ్రోటాక్సిక్. అందుకనే మనకు 60లో రావాల్సిన కిడ్నీ ఫెయిల్యూర్‌లు 60 తర్వాత రావాల్సినవి కూడా 20కే వస్తున్నాయి. హ్మ్. ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యా అదే సార్ ఇప్పుడు వీటిలో ఉన్న షుగర్ అంతా కూడా వీటిలో ఫ్రక్టోజ్‌తో కలిసి ఉంటది. అదంతా కూడా బెల్లీ ఫ్యాట్‌గా మారుతది. ఈ బెల్లీ హ్మ్. ఫ్యాట్ అనేది అబ్డామినల్ ఫ్యాట్ అనేది చాలా డేంజరస్. ఎవరైతే ఈ ఓఆర్ఎస్ఎల్, కూల్ డ్రింక్స్ ఇలాంటి చిప్స్ తీసుకున్న పిల్లల్ని కూడా చైల్డ్‌హుడ్ ఒబెసిటీ అంటాం. అంటే హ్మ్. ఊబకాయము చిన్నప్పుడే వస్తుంది సార్. ఇంక అంతే అన్ని వ్యాధులకి మనం పునాది ఏర్పాటు చేస్తున్నాం. అవన్నీ కూడా తొందరగా వచ్చేస్తాయి. 60లో రావాల్సినవన్నీ 20కి వచ్చేస్తాయి. సో, హ్మ్. ఇది చాలా ప్రమాదకరం. అందుకనే మేము మీకు చెప్తుంటాము. ఏదైతే నేచురల్‌గా ఉంటదో, ఏదైతే సహజంగా ఉంటదో, ఏదైతే ఫ్రెష్ ఫుడ్ అవైలబుల్ ఉంటదో, ఒక మాటలో చెప్పాలంటే అమ్మ తయారు చేసిన ఆహారం మాత్రమే ఆరోగ్యాన్నిస్తది. అంగట్లో హ్మ్. కొనుక్కున్న ఏదైనా గాని ఆసుపత్రి పాలయ్యేటట్టు చేస్తది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే అందరూ బిజీ లైఫ్‌లో ఉండడం వలన మాక్సిమం సిటీ లైఫ్‌లో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని కొంచెం కష్టమే గాని బట్ సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై తప్పకుండా ఉంది. అవును. ఈ మీరన్న ప్రాసెస్ పాయింట్ చాలా, చాలా కరెక్ట్ సార్. అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం కష్టము. కానీ దీని కాస్ట్ ఎంతంటే సార్ కొన్ని అంటే అందరి జీవితాలు. ఆ హ్మ్. తర్వాత అంటే ఇప్పుడు మనం పిల్లల మీద గాని, మన డైటింగ్ మీద గాని ఫోకస్ చేయకపోతే తర్వాత జీవితంలో క్వాలిటీ టైమ్‌ని హాస్పిటల్‌లో టైమ్ స్పెండ్ చేయాల్సొస్తది. మనీ అవును. కోల్పోతాం, టైమ్ కోల్పోతాం. తర్వాత అంటే మనిషిని కూడా కోల్పోవచ్చు. అవును. సో, హ్మ్. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఖచ్చితంగా హెల్త్ అనేది ప్రయారిటీ పెట్టుకోవాలి సార్. న్యూట్రిషన్ అనేది ప్రయారిటీ పెట్టుకోవాల. ఇప్పుడు మనం మాల్ న్యూట్రిషన్ ఉంది. మాల్ న్యూట్రిషన్ అంటే బ్యాడ్ న్యూట్రిషన్. అయితే ఓవర్ న్యూట్రిషన్ లేదంటే అండర్ న్యూట్రిషన్. అవును. బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ లేదు మన పిల్లలకి. సో, ఇక్కడ 2 వైపులా ఉంది. ఒకటి పేరెంట్స్‌కి అవగాహన ఉండాలి. రెండోది ఇప్పుడు అలాంటి మార్కెట్‌ని పూర్తిగా మార్కెట్ నుంచి తీసేయడం అనేది ప్రాక్టికల్‌గా ఆచరణ సాధ్యం అయ్యేది కాదు. ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంతవరకు చేయగలిగితే ప్రభుత్వానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఇబ్బందులుంటాయి కాబట్టి ప్రభుత్వం నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయడం కంటే కూడా ప్రైమరీగా చేయగలిగేది పేరెంట్స్ మీదే కదా ఉంది కదా! ఏది మంచిది మన పిల్లలకి, ఏది మంచిది కాదు. ఎస్పెషల్లీ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కూల్ డ్రింక్స్ గానివ్వండి, చిప్స్ రూపంలో చాలా వస్తూ ఉంటాయి ఇవన్నీ. సార్ అందుకనే చెప్తాం సార్ మేమైతే. ఒక్కటే ఎనీ జంక్ టీ, కాఫీ, బిస్కెట్, చాక్లెట్, ఐస్ క్రీమ్, కుర్కురే, లేస్, బింగో, హార్లిక్స్, బూస్ట్, నూడిల్స్, చిప్స్ ఎనీథింగ్ సార్.
బయట ఏదైతే అవైలబుల్ ఏవైనా కూడా గానీ, అవి దే ఆర్ నాట్ న్యూట్రిషియస్ సబ్స్టెన్సెస్. అవి జస్ట్ అకేషనల్‌గా ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసం ఉపయోగపడతాయి. వాటిని తీసుకోవడం వల్ల పోషకాలేమి ఉండవు వాటిలో. ఆ పిల్లలు బిహేవియరల్ చేంజెస్ కూడా వస్తాయి. హైపర్ యాక్టివ్ అయితారు పిల్లలు. హై కాఫీన్, హై షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే కూడా. అవునా? సో, ఇండికేషన్ ఏందంటే అసలు వాటిని పూర్తిగా తీసుకోవద్దనేది. అంటే గైడ్‌లైన్స్ ప్రకారము వాటిని పూర్తిగా తీసుకోవద్దు. అకేషనల్లీ వీక్లీ వన్స్ ఆర్ అలౌడ్. ఏదన్నా సమయం, సందర్భం అంటే ఫంక్షన్స్ ఇట్లా అట్లప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో. అందుకనే పిల్లలకి మేమేం చెప్తామంటే జంక్ ఇన్ డస్ట్‌బిన్. జంక్ ఫుడ్ అనేది డస్ట్‌బిన్‌లో ఉండట్లేదు. నాట్ వితిన్. నాట్ ఇట్ విత్ షుడ్ బి ఇన్ డస్ట్‌బిన్ నాట్ వితిన్. ఒకసారి నేను అందులో చదివితే సార్ మన పిల్లలతో అంటే మనకు అవేర్‌నెస్ ఉన్నప్పుడు పిల్లలకి అస్సలు ఇయ్యం. సో, అందుకని ఇప్పుడు అదే చాలా వాటిలో ఎర్లీ క్యాన్సర్స్ గాని, ఎర్లీ గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్ గాని, ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ గాని, ఎర్లీ స్ట్రోక్స్ గాని ప్రతిదీ ఎర్లీ ఎందుకొస్తుందంటే మన బాడీని మనం బొంబార్డ్ చేస్తున్నాం. హై సాల్ట్, హై షుగర్, ప్రిజర్వేటివ్స్‌తోనా, కెమికల్స్‌తోనా, ప్లాస్టిక్స్‌తోనా. సో, ఇది మంచి విషయం కాదు సార్. మనం ఎంత వీలైతే అంత నేచురల్ ఫుడ్‌కెళ్ళిపోవాలి మళ్ళీ. అలాంటి పరిస్థితి వస్తది. కానీ ఇప్పటికే చాలా వరకు అవేర్‌నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్స్ అందరూ గూడా. పేరెంట్స్ కూడా చాలా మంది అవేర్ ఉన్నారు. అందుకని ఇప్పుడు మిల్లెట్స్ మీద గాని, వీటి మీద మరలుతున్నారు సార్. ఇప్పుడు హార్లిక్స్, బూస్ట్‌లు ఇవ్వడం కంటే రాగి జావ ఇస్తే మంచిది. హ్మ్. మిల్లెట్ పౌడర్స్ ఉంటాయి. అది బెటరు. ఇప్పుడు సో, మీరు మామూలు చెప్పినటువంటి ఈ హై సాల్ట్ ఎక్కువగా అంటే ఈ ప్రాసెస్డ్ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్‌లో ఉండేది ఎక్కువ అదే ఉంటుందంటారు. హై సాల్ట్, హై షుగర్ ఈ 2 ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల కిడ్నీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందా? సార్ కిడ్నీ మీద సాల్ట్ అనేది కిడ్నీ మీద డైరెక్ట్‌గా హిట్ చేస్తది సార్. దాని తర్వాత డైరెక్ట్‌గా మిగిలిన ఆర్గాన్స్ అన్నీ అవుతాయి. కానీ హై షుగర్ ఉన్నదైతే మాత్రం మెటబాలిక్ సిస్టమ్ అంతా మారిపోతది. హ్మ్. బాడీలో మల్టీ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడతది. హై షుగర్ కంటెంట్ తీసుకోవడం వల్ల. కానీ ఇప్పుడు మనం బయట తీసుకున్న ఏ చాక్లేట్ గాని ఏదైనా తీసుకోండి హై షుగర్ ఏదైనా. ఉంటది. ఇన్‌స్టంట్ అవును. షుగర్. ఇప్పుడు అంటే వాటికి ఇప్పుడు మనం మిల్లెట్స్‌ని ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే సార్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటది. అంటే షుగర్ అనేది మెల్లమెల్లగా రిలీజ్ అయితది. ఆ షుగర్ రిలీజ్ అయ్యే దాన్ని బట్టి ఇన్సులిన్ రిలీజ్ అయితది బాడీలో. బాడీలో బ్యాలెన్స్ కుదురుతది. ఈ హై సాల్ట్ షుగర్ ఉన్నది ఏమైతదంటే ఇమ్మీడియేట్‌గా బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోయేసరికి ఆ బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ చేయడం కోసం హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ అయితది. హై ఇన్సులిన్‌ని తట్టుకునేంత శక్తి ఈ ఇన్‌స్టంట్ అప్పుడే వచ్చిన షుగర్‌కుండదు. ఆ షుగర్ హ్మ్. సడెన్‌గా డౌన్ అయిపోతది. అరే! హైపోగ్లైసెమియా చాలా ప్రమాదం. కాబట్టి బాడీ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తది షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడం కోసం. అంటే ఆ స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ గూడా నెక్స్ట్ ఏజింగ్ ఫినామినాని స్టార్ట్ చేసినట్టే. అంటే తొందరగా ముసలి వాళ్ళయిపోతారు. అబ్డామినల్ ఫ్యాట్ పెరుగుతది. అథెరోస్క్లెరోసిస్ బ్లడ్ వెసల్స్‌లో అంతా కూడా ఫ్యాట్ డిపాజిషన్ జరుగుతది. అవును. ఇంకా అంటే ఒక క్యాస్కేడ్ సార్. ఒకదాని తర్వాత అల్టిమేట్‌గా ఏం జరుగుతుందంటే తొందరగా ముసలి వాళ్ళయిపోతున్నారు. తొందరగా వ్యాధులన్నీ వచ్చేస్తాయి. నేను ఇందులో కొన్ని స్లో పాయిజన్ ఉంటాయి. కొన్ని మీరన్నట్టుగా 20 ఇయర్స్‌కి టీనేజ్ పిల్లలకు కూడా రకరకాల ఇబ్బందులొస్తున్నాయి. ఒక్కోసారి ప్రాణాల మీద కూడా రావచ్చు. సరైనటువంటి ఇందాక మనం సో, అందుకని మనం ఓఆర్ఎస్‌కి చాలా సంబంధించి క్లియర్‌గా ఈవెన్ సార్ మీరు జస్ట్ మామూలుగా చూస్తే గూడా కుకింగ్ ఆయిల్స్ దగ్గర నుంచి ఈ హ్మ్. మల్టీనేషనల్ కంపెనీస్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్. మల్టీనేషనల్ కంపెనీస్ ఇచ్చే బిస్కెట్స్, చిప్స్ ప్రతి దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిఘా పెట్టింది. హ్మ్. వాటిలో ఉన్న క్లెయిమ్స్ అన్నిటిని కూడా చాలా వరకు రిమూవ్ చేయించారు. మీరు లాస్ట్ 5 ఇయర్స్ ముందు వాటి మీద ఉన్న లేబుల్‌కి, ఇప్పుడు లేబుల్‌కి డిఫరెన్స్ చాలా క్లియర్‌గా చూడొచ్చు. లేబుల్స్ చదవాలి. హెల్తీ, హెల్తీ, న్యూట్రిషియస్ వాటిని రిమూవ్ చేయించారు సార్. హ్మ్. హ్మ్. 100% నేచురల్, 100% ప్యూర్ అలాంటివి కూడా రిమూవ్ చేయించింది గవర్నమెంట్. చాలా వరకు. ఎందుకంటే అవును. చూసిన వెంటనే ఎవరైనా అరే అంటే ఏం కాదులే అనే ఫీలింగ్‌తో తీసుకుంటారు మనవాళ్ళు. సార్. సో, గవర్నమెంట్ తను చేయాల్సింది తను చేస్తోంది కాబట్టి బాధ్యతగా కానీ ప్రజలు మనము అవేర్‌నెస్‌తో ఉండాలి సార్. మనం జాగరూకతతో అవేర్‌నెస్. ఉండాలా. అవేర్‌నెస్సే శ్రీరామ రక్ష. మనకు అవగాహన ఉండాలి. లేకపోతే మార్కెట్‌లో ఇప్పుడు మీకు చెప్పాను కదా సార్ వాటర్ బాటిల్‌లు కూడా బ్రాండెడ్ దగ్గర నుంచి ప్రతి దానికి డూప్లికేట్ ఉంది. ప్రతి అవును. దానికి డూప్లికేట్ ఉంది. అట్లనే మెడిసిన్స్ అంటే లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కూడా డూప్లికేట్స్ వస్తున్నాయి. లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కూడా డూప్లికేట్. హ్మ్. సో, ఇలాంటి ఓవర్ ద సందర్భంలో కౌంటర్ మన మీద కూడా పిల్లలకి ఎక్కువ ఏమి ఇస్తున్నాము అనేది మనం ఖచ్చితంగా రీచెక్ చేసుకోవాలి. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సురేంద్ర గారు. ఐ థింక్ ఈ వీడియో ప్రతి తల్లిదండ్రులు కూడా చూడాల్సిందే. చూస్తారని అనుకుంటున్నాను మన ప్రేక్షకుల్లో చాలా సార్. వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేంద్ర గారు. సార్. థాంక్ యూ సార్. సో చూసారు కదా! మీ పిల్లలకి ఏమిస్తున్నారో మీరు చాలా చాలా జాగ్రత్తగా గమనించి ఇవ్వాల్సి ఉంటుంది. అది హెల్త్ సప్లిమెంట్స్ పేరుతో కావచ్చు, లేకపోతే ఓఆర్ఎస్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, ఆఖరికి వాటర్ కావచ్చు. ఆ లేబుల్ మీద మార్కెట్‌లో మనం కొనే ప్రతి వస్తువుపై కూడా లేబుల్‌పై ఏం రాసుందనేది మనం
చాలా జాగ్రత్తగా గమనించి ఇది ఎంతవరకు మన పిల్లాడికి లేకపోతే మన పిల్లలకు మనం ఇవ్వచ్చు అనేది చాలా చాలా జాగ్రత్తగా మనం చూసి ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళ ప్రాణాలని రిస్క్లో పెట్టినటువంటి వాళ్ళం మనమే అవుతాం. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఇవాల్టి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలని మీరు కోరుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.